సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే కనుక జేఆర్ఎఫ్, ఎన్ఎఫ్ఓబిసి, ఎన్ఎఫ్ఎస్సి డిస్కస్ చేసాం. ఈ రోజు ఏంటంటే ఎన్ఎఫ్ఎస్టి. సో నేషనల్ ఫెలోషిప్ ఫర్ ద షెడ్యూల్ ట్రైబ్స్. సో ఎన్ఎఫ్ఎస్సి ఎలా వస్తుంది అంటే ఇంతకు ముందు ఏంటి నెట్ స్కోర్ బార్డర్ లో ఉండి పర్సూయింగ్ ఏమో ఎన్ఎఫ్ఓబిసి అన్నాం, పర్సూయింగ్ లేకపోయినా సో నెట్ స్కోర్ నుంచి కొంచెం బెటర్గా మంచి పొజిషన్ లో ఉంటే ఎన్ఎఫ్ఎస్సి. ఇక్కడ ఏంటంటే కనుక ఎన్ఎఫ్ఎస్సికి సో నెట్కు సంబంధం లేదు, జస్ట్ నోటిఫికేషన్ పడుతుంది. ఆ నోటిఫికేషన్ ని చూసి అప్లై చేసుకుంటే పీజీ పర్సంటేజ్ బట్టి, పీజీలో వచ్చిన పర్సంటేజ్ని బేస్ చేసుకొని, అంటే మళ్ళీ అందులో ఉమెన్ కేటగిరీకి కొంచెం ఎక్కువ పర్సంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం సో ఇస్తారు. మళ్ళీ అందులో పీడబ్ల్యూడి ఉంటే వాళ్ళకి వెయిటేజ్ ఉంటుంది. సో వీటి ప్రకారం ఏంటంటే కనుక ఎన్ఎఫ్ఎస్టి అప్లికేషన్ పెట్టుకోవాలి, పీజీ పర్సంటేజ్తో ఇస్తారు. పీజీ పర్సెంట్ బేస్ చేసుకొని ఇస్తారు. ఇక్కడ మొత్తం సేమ్ ఫెలోషిప్ అయితే మాత్రం యాజ్ పీజీలో సేమే ఉంటుంది. ఓకేనా? ఎన్ఎఫ్ఎస్టిలో ఎన్ని స్లాట్స్ ఉంటాయంటే పర్ యానం ఒకసారి సంవత్సరానికి ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం 1000 స్లాట్స్ ఉంటాయి. 750 ఏమో యూజీసీ నెట్, నెక్స్ట్ ఏమో 250 ఏమో సిఎస్ఐఆర్ నెట్. ఓకేనా? 750 యూజీసీ, 250 ఏమో సిఎస్ఐఆర్. దీనికి నెట్తో సంబంధం లేదు. నెట్తో సంబంధం లేకుండా ఇయర్లీ వన్స్ నోటిఫికేషన్ పడుతుంది. ఆ నోటిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చింది. ఏదైనా ఒకవేళ డౌట్ అనిపిస్తే కనుక ఎన్ఎఫ్ఎస్టి మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఎలా ఉంటుంది సేమ్. కాకపోతే ఏంటంటే కనుక జాయినింగ్ తర్వాతే, ఎప్పుడు పిహెచ్డి జాయిన్ అయిపోతే మాత్రమే ఎన్ఎఫ్ఎస్టి క్లెయిమ్ చేసుకోవడానికి అవుద్ది. పిహెచ్డి జాయిన్ లేకపోతే ఎన్ఎఫ్ఎస్టి రాదు. పిహెచ్డి జాయిన్ అయిన తర్వాత అప్లికేషన్ పడిన తర్వాత అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే అప్పుడు పిహెచ్డి జాయిన్ అయిన తర్వాత అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్తో పాటు ఏంటి పీజీ వెయిటేజ్ని బేస్ చేసుకొని ఇస్తారు. పిహెచ్డి జాయిన్ అవ్వకుండా అయితే కనుక ఎన్ఎఫ్ఎస్టి వచ్చి పాసిబిలిటీ లేదు. సో పిహెచ్డి జాయిన్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.